అందరికీ నమస్కారం అండి. నిన్న ఒక వీడియో పెట్టాను కానీ మా అమ్మగారి గురించి అండి. మా అమ్మగారు ఆఫీస్లోనే ఉన్నారండి. మా అమ్మగారు నిర్మలన్న ఆవిడండి ఉమాన్ మస్కట్ ఆఫీస్లో ఉందండి. ఉమాన్లోనండి నిర్మలన్న ఆవిడ ఆఫీస్ దగ్గర ఉన్నదండి. ఆవిడని అడిగి తింటే ₹1,00,000 కడితేనే తీసుకెళ్ళండి లేకపోతే లేదంటున్నారండి. మా అమ్మగారు కాల్ ఏమో సీమ్ పెట్టేసిందండి. ఆ కాల్ తీసేయాలంటున్నారండి. అయినా ఆవిడకి జాలి ఊలు ఉండలేదండి. కనీసం ఆవిడ జాలిపడి స్తోమత కూడా ఆవిడ మనసు కరుగుతులేదండి. మా అమ్మగారు ఎలా ఉన్నారు ఏంటని మాకేమో ఆందోళనగా ఉందండి. మాకేమో రాత్రి పడుకుంటే కళ వచ్చిందండి. మా అమ్మగారిని కొట్టేస్తున్నట్టు టార్చర్ పెట్టేస్తున్నట్టు కళ వచ్చిందండి. మా అమ్మగారు ఏమి ఏడుతున్నట్టు కళ వచ్చిందండి. మా అమ్మగారు ఎలా ఉన్నారో ఏంటని నాకైతే భయమేస్తుందండి. మా నాన్నగారు చూస్తే మా నాన్నగారు లేరండి. మా అమ్మగారికి ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయిందండి. వాళ్ళ మాటలు వినేసి ఆ రజనీ అన్న అయినా రాజేష్ అన్న అయినా నిర్మల గారు మాట వినేసి వెళ్ళిపోయిందండి. ఆ నిర్మల గారు మాకు టార్చర్ పెట్టేస్తున్నారండి. ₹1,00,000 కడితే పంపిస్తాము లేకపోతే అన్నట్టుగా అంటున్నారండి. పోలీస్ స్టేషన్లో ఇట్టామండి. ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్లో ఎస్సీ గారు ఏం సమాధానం చెప్తలేదండి. అలాగే అమలాపురం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారండి. వెళ్తే మరి వాళ్ళు ఏమంటున్నారో తెలియట్లేదండి. కొంత మనలో ఎవరన్నా చూతండి కొంత సహాయం చేయండి. మా అమ్మగారు ఎలా ఉన్నారో ఏంటండి. ఆవిడ కాలు బాగోలేదండి. ఒళ్ళంతా షుగర్ వచ్చేసి కాలు సీమ్ పట్టేసి సీమి రక్తం కారిపోతుందండి. షుగర్ ఉన్నదండి ఆవిడకి. హైదరాబాద్ పనిలో కానీ తీసుకెళ్ళండి మస్కట్ తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళు తీసుకెళ్ళిపోయి అడుగుతుంటేనే సమాధానం చెప్పలేదండి. ₹1,00,000 కడితేనే పంపిస్తాము అన్న కాడికి మాట్లాడుతున్నారంటండి. మాకు ఇంకెవరో దిక్కండి, గవర్నమెంట్ వాళ్ళే దిక్కండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీరే సహాయం చేయాలండి. మాకు ఈ వీడియో మీ దాకా వస్తుందని నేను కోరుకుంటున్నానండి. మేము ఎప్పుడు ఇలాగా వీడియోలు ఇందులో ఆడతాం మాకైతే రాదండి. నాకు అంటే రాదండి. ఏదో ఇక్కడ ఇండోనేషియా ఆవిడ ఉంది, ఆవిడని అడిగితే ఇలాగ టిక్టాక్లో చెయ్యి చేత ఎవరో ఒకరు చూతారు అని చెప్పిందండి. ఆవిడ నాకు అలా అంటే రాదండి. ఆవిడ చెప్తే నేను ఎడుతున్నానండి. కొంత మా అమ్మగారు సహాయం చేయండి. మాకు ఎవరు లేరండి. మేము కూలి పనికి వెళ్తేనే కానీ సాగదండి. నేను బయట దేశానికి వచ్చి 6 నెలలు అవుతుందండి. నా బిడ్డలనే పెంచుకోవాలి, నా భర్తనే పెంచుకోవాలి. ఇంటికాడ ఉన్న అప్పులే తీర్చుకొని నా చెట్లు ₹1,00,000 అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతానండి. మా తమ్ముడు వాళ్ళు పనిలోకి వెళ్తేనే కానీ మాకు కూడా గడవదండి. దయచేసి గవర్నమెంట్ సహాయం చేయమని మా